అయ్యా పూర్వం ఇంతకు ముందు ఆ యొక్క వ్రతాన్ని ఎవరన్నా చేసి ఉన్నారా? చేసి ఉంటే వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని అంతా కూడా పొందారో మా అందరికీ అంతా కూడా చెప్పండి అని చెప్పి ఆ యొక్క శిష్యులంతా కూడా గురువు గారైనటువంటి సూత మహాముని అడగ్గా చెప్తూ ఉన్నారు. నైనా పూర్వం అంతా కూడా కాశీనగరంలో ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. నిత్యం అంతా కూడా పూర్వం అప్పట్లోనే ఆయన అంతా కూడా 4 వేదాలన్నింటినీ కూడా అధ్యయనం చేశారు. ఇప్పట్లో ఒక వేదం నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది అనమాట. 4 వేదాలు నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు? 48 సంవత్సరాలు పడుతుంది. అంటే అప్పట్లోనే అంత పెద్ద విద్యనంతా కూడా ఆయన పూర్తి చేశారు. ఎక్కడ అంతా కూడా ఎటువంటి ఉపాధి ఎక్కడ దేవస్థానంలో కానీ ఎక్కడా లభించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్తున్నారు అనమాట. అంటే మీకు చదువు దగ్గరటువంటి ఉద్యోగం అంతా కూడా లేదు స్వామి అని చెప్తున్నారు. ఇలా చూశారు, ఎక్కడ తిరిగినా ఎటువంటి ఉపాధి లభించట్లేదు, ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ఎక్కడా జరగట్లేదు. సరే అనుకున్నాడు, చేసేదేలాగా అప్పటికే నూతనంగా అంతా కూడా వివాహమై పిల్లలు కలిగి ఉన్నారు. ఇంకా ఇల్లు తిరిగంతా కూడా యాచన చేస్తూ ఉన్నారు, భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి నిత్యం అంతా కూడా భిక్షాటనకు వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు అనుకుంటూ ఉన్నాడు, అయ్యో మనం ఇన్ని మంత్రాలు ఇన్ని వేదాలు నేర్చుకునే బదులు ఏదైనా ఒక పనిలో కానీ చేరుంటే ఇన్ని సంవత్సరాల్లో బాగా ప్రావీణ్యుడై ఉండేవాడిని, మంచి పేరంతా కూడా వచ్చేది, డబ్బు సంపాదించుకునేవాడిని, నా యొక్క కుటుంబం నా భార్య పిల్లల్ని సంతోషంగా చూసుకునేవాడిని కదా. మనం ఇన్ని మంత్రాలు ఇన్ని వేదాలు నేర్చుకున్నాం, కనీసం ఒక్కరికి కూడా ఉపయోగపడలేదే. అంటే మనం నేర్చుకుంది ఎవరికైనా ఉపయోగపడితేనే ఆ యొక్క విద్యకంతా కూడా ప్రాముఖ్యత అనమాట. ఎవరికి ఉపయోగపడలేదు, నేను నేర్చుకోం కూడా ఈ యొక్క ఉపయోగం లేదే అని చెప్పి వేదాన్ని దూషిస్తూ ఉన్నాడు. అంటే ఆయన పడిన బాధలకంతా కూడా ఆ యొక్క వేదాన్ని చెబుతూ ఉన్నారు అనమాట. అసలు భగవంతుడే లేదు, వేదం అంతకన్నా లేదు అని చెప్పి ఆ యొక్క వేదాన్ని దూషిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా చూసినాక ఆ యొక్క శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి చూస్తూ ఉన్నారు అనమాట. ఆ యొక్క వేదంలో ఎవరుంటారు? వేద సాక్షాత్ హరిహి అని చేస్తారు అనమాట. వేదంలో సాక్షాత్తు ఆ యొక్క శ్రీహరి ఉంటారు. శ్రీహరి అనగా విష్ణుమూర్తి అనమాట, నారాయణుడు. ఇలా ఆయనంతా కూడా సరే అనుకున్నాడు, ఈయనకి ఏదైనా ఒక మార్గం చూపిద్దామని బ్రాహ్మణ రూపం ధరించాడు. అంటే ఒక ముసలి బ్రాహ్మణ రూపం అంతా కూడా ధరించి ఉన్నారు. ఆయన ఎదుటంతా కూడా ప్రత్యక్షమయ్యాడు. అయ్యా నీ యొక్క ముఖ వర్చస్ అంతా కూడా చూస్తుంటే నువ్వంతా కూడా వేదాధ్యయనం చేసినట్టున్నావు, కానీ ఎందుకు ఇలా ఇల్లు తిరిగంతా కూడా భిక్షాటన చేస్తున్నావు అని చెప్పి అడగ్గా ఆయనంతా కూడా చెప్తూ ఉన్నాడు, స్వామి మీరు చెప్పిందంతా కూడా వాస్తవేనయ్యా, ఏదో కొన్ని వేదాలన్నీ కూడా నేర్చుకున్నాను, ఎక్కడ ఇటువంటి ఉపాధి అంతా కూడా లభించట్లేదు, తగిన మార్గం అంతా కూడా లేక చేసేది ఎలాగ ఇల్లు తిరిగి భిక్షాటన చేస్తూ ఉన్నానయ్యా. అన్ని రంగాల్లో కల్లా అన్ని వృత్తుల్లో కల్లా నీచారమైనటువంటి ఆ యొక్క భిక్షాటన అంతా కూడా చేస్తున్నాను స్వామి, నాకు తగిన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణు చూసంతా కూడా నమస్కారం చేసుకున్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నాయన నీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ యొక్క కలియుగంలో సాక్షాత్తు ఆ యొక్క శ్రీమన్నారాయణ అవతారంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామినంతా కూడా నువ్వు అర్చించు. ఏమని చెప్తున్నాడు? సత్యనారాయణ స్వామిని అంతా కూడా నువ్వు పూజించుకో, నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు మంచి సుఖశాంతులతో అంతా కూడా ఉంటావు, నీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి చెప్పారనమాట. సరే మనకన్నా పెద్దవాళ్ళు కదా, మన కష్టం తొలగిపోవాలని చెప్పి ఒక మార్గాన్ని చెప్పాడని చెప్పి నమస్కారం చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే షేకాండ్ ఇచ్చి, ఇప్పుడు ఏం చేస్తున్నాం? షేకాండ్ ఇచ్చి ఫోటో తీసుకున్నాం అనమాట. పూర్వం మనకన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే ఏం చేసేవాళ్ళు? పాదాలకు నమస్కారం చేసుకున్నారు అనమాట. కాబట్టి ఈయన సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు, నా కోసంగా చెప్పాడు మహానుభావుడు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసుకొని పైకి లేగా ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు కనపడలేదనమాట. ఇలా 4 మూలంతా కూడా చూశాడు, ఎక్కడా కనపడలేదు. ఇదేం తప్ప వయసు రీత్యా చూస్తే సుమారు 70-80 సంవత్సరాలంతా కూడా వయసు ఉండొచ్చు, ఇంత తక్కువ సమయంలో అంతా కూడా ఎట్టెళ్ళిపోయాడు అని చెప్పి 4 వైపులా చూశారు, ఎక్కడా కనపడలేదు. ఆ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా అడిగారు అనమాట. అయ్యా అప్పటి వరకు ఒక ముసలి బ్రాహ్మణుతో అంతా కూడా పెద్ద ఆయన అంతా కూడా మాట్లాడుతున్నాను, ఆయన కనపడలేదు, మీరేమన్నా చూశారా అనగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా నువ్వు ఇన్ని రోజులంతా కూడా ఏదో ఇబ్బందులు పడుతూ ఇల్లు తిరిగి భిక్షాటన చేస్తున్నావు అనుకున్నాము, కానీ ఈ క్షణం అర్థమైంది, నీకు మతి స్థిమితం కూడా తప్పిందని నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నావు అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా చెప్పారన్నమాట. ఈయనేమనుకున్నాడు? ఇదంతా కూడా మాయగా ఉంది, ఇప్పటి వరకు అంతా కూడా నాతో ప్రత్యక్షంగా మాట్లాడారు కదా, ఇది సాక్షాత్తు ఆ యొక్క దేవదేవుడే అంతా కూడా నాకేమన్నా అనుగ్రహించి చెప్పాడేమో, ఎలాగైనా సరే మనం ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అనుకున్నాడు. ఇంటికెళ్ళి తన యొక్క భార్యతో అంతా కూడా జరిగిన వృత్తాంతాన్ని అంతా కూడా వివరించాడు. ఇలా మనం తప్పకుండా యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అని చెప్పి చెప్పగా ఏమంటుంది ఆమె? ఏమంటుంది? మా వ్రతం చేసుకోవాలంటే ఇంట్లో భార్య చేసుకోమంటదా? 4 చివాట్లు పెట్టిందంట ఆయన్ని. ఎందుకని? అయ్యా మనం
ఇప్పుడు తిండి తినడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఒక పూట మీరు తింటే ఒక పూట నేను తింటూ పిల్లలకు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఒక్కొక్క సమయాన్ని చూస్తే అది కూడా మనకి బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వ్రతం చేయాలంటే ఏం కావాలి మనకి? డబ్బులు కావాలన్నమాట. డబ్బులు కావాలంటే లేని పక్షాన అప్పుడు ఏం చేయాలి? మనం అప్పు తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? అప్పు. ఎవరన్నా అడగలితే డబ్బులు రావు కదా మనకి. అప్పు తెచ్చుకునేటువంటి వ్రతాలు చేయకూడదు కదయ్యా అని చెప్పి ఆయన చెప్పింది అనమాట. అప్పుడు ఆయన కూడా అవును కదా, ఇది నిజమేను, మనం ఏదో ఆతృతతో చేయాలనుకున్నాం, అప్పు చేసి వ్రతాలు చేయకూడదు కదా అనుకొని సరే అనుకొని స్వామివారికి నమస్కారం చేసుకున్నాడు. ఇలా ప్రతినిత్యం అంతా కూడా భిక్షాటనకి వెళ్తూ ఉన్నారు. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం పెడతాము? మన ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం ఏదైతే మనకి బియ్యమో పెసలో రాగులు ఏది పండుతుందో పూర్వం అంతా కూడా మన పెద్దవాళ్ళు ఏ ధాన్యం అయితే పండుతుందో ఇంటి ముందు వచ్చే వాళ్ళందరికంతా కూడా ఆ ధాన్యాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా మనం కూడా ఇప్పటికి పెద్ద పండుగ అప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవునా? ఇలా ధాన్యం అంతా కూడా ఇస్తూ ఉంటాడు. ఇలా ప్రతినిత్యం అంతా కూడా భిక్షాటనకి వెళ్తూ ఉన్నాడు. ఇలా వచ్చిన ద్రవ్యంలో అంటే వచ్చిన యొక్క ధాన్యం అంతా కూడా కొంత కొంత పక్కన పెడుతూ ఉన్నాడు. ఇలా 4 రోజుల ముందు అనుకున్నాడు. ఏమని? అయ్యో రాబోతుంది ఏకాదశి కదా, ఏకాదశి రోజు వ్రతం చేస్తే చాలా మంచి జరుగుతుంది అనుకున్నాడు. ఇలా ఏకాదశి ఎప్పుడైతే వ్రతం చేద్దాం అనుకున్నాడో ఆ రోజు నుంచి ఎక్కడా భిక్ష లభించట్లేదు అనమాట. ఎక్కడికి వెళ్ళినా లేదు కాదు అంటున్నాడు. సరే అనుకున్నాడు. ఆ రోజు అట్లాగే ఉన్నాడు. మిగతా రోజు ఇంట్లో భార్య పిల్లలు ఆకలి అంటూ ఉన్నారు. సరే అని ఆ యొక్క ఉంచిన ద్రవ్యంలో కొంత ధాన్యాన్ని అంతా కూడా ఇచ్చాడు. ఇలా 4వ రోజు ఆ యొక్క ఏకాదశి తిథి వచ్చేసరికి ఏమైంది? ఇంట్లో ద్రవ్యం మొత్తం అయిపోయింది అనమాట. ఇంట్లో ద్రవ్యం మొత్తం అయిపోయింది. ఎప్పుడు అంతా కూడా మన ఇంట్లో ఉప్పు, పప్పు, చింతపండు ఇటువంటి వాటిలన్నింటినీ అంతా కూడా అయిపోయింది అనుకోండి. అయిపోయింది అని చెప్పి అనకూడదు అనమాట. నిండుకుంది అనాలి. ఏమనాలి? ఇంట్లో ద్రవ్యం నిండుకుంది కాబట్టి అయ్యా ఇంట్లో పప్పు నిండుకుంది తీసుకోరండి అని చెప్పి చెప్పాలన్నమాట ఎవరితో అయినా. ఇలా ఇంట్లో ద్రవ్యం అంతా కూడా నిండుకుంది. సరే అనుకున్నాడు. మరలా స్వామివారికి నమస్కారం చేసుకున్నాడు. ఏమని? అయ్యా ఈసారి నీ వ్రతం చేయలేకపోయానయ్యా, మరలా అంతా కూడా నీ వ్రతం చేసుకుంటాను, మరలా వచ్చే ఏకాదశి రోజు నీ వ్రతం చేసుకుంటా అని చెప్పి నమస్కారం చేసుకున్నాను. మనం ఈ మార్గంలో వెళ్తూ ఉంటాం కదా, ఏనాడు అంతా కూడా ఇంతమంది జనాలతో కూడినటువంటి సమూహాన్ని ఎప్పుడూ చూడలేదని ఆ యొక్క నావనంతా కూడా అక్కడికి పంపించారు. వ్యాపారం అంతా కూడా పూర్తి చేసుకున్నారు. చివరిన ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. ఎవరు? శెట్టి గారు అనమాట. సాధు అని పేరు గల శెట్టి గారు. అయ్యా ఈ రాజ్యంలో అంతా కూడా మీకు చాలా మంచి పేరు ఉంది. ఇలా ప్రతినిత్యం అంతా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతా కూడా మీరు ఇంత పెద్ద పూజనంతా కూడా ఎందుకు చేస్తున్నారయ్యా, దేనికోసం చేస్తున్నారని చెప్పి అడగ్గా ఇలా రాజుగారు చెప్తూ ఉన్నారయ్యా, మీరు చెప్పిందంతా కూడా నిజమేను, కానీ నాకంతా కూడా పుత్ర సంతానం లేదు. తద్వారా పుత్ర సంతానం కోసం ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని పండితులంతా కూడా చెప్పారు. కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్నంతా కూడా చేసుకుంటున్నానని చెప్పి రాజుగారంతా కూడా సెలవిచ్చారు. అంటే ఏముంది? ఎందుకోసం చేస్తున్నా అని చెప్పారు? సంతానం కోసం అనమాట. అంటే పుత్ర సంతానం. కూతుర్లు ఉన్నారయ్యా, కానీ కొడుకు కోసం అంతా కూడా పుత్ర సంతానం కోసం అంతా కూడా వ్రతం చేస్తున్నాను అనుకున్నాడు. సరే ఆ శెట్టి గారంతా కూడా రాజుగారు చెప్పిందంతా కూడా విని ఆ యొక్క తీర్థ ప్రసాదాన్ని అంతా కూడా తీసుకొని తన ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి అంతా కూడా జరిగిందంతా కూడా చెప్పారు. ఇలా వెళ్తూ ఉంటే భద్రశిల నది తీరాన్ని రాజుగారంతా కూడా వ్రతాన్ని చేశారు. అది సత్యనారాయణ స్వామి వ్రతం అంతా. ఇదో నీకు కూడా ప్రసాదం తెచ్చాను, నువ్వు కూడా తీసుకో, మనం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పి భార్యకి చెప్పగా ఆమె అంటూ ఉంది, అయ్యా మనకి వివాహం ఇప్పటికే చాలా కాలం అంతా కూడా అయింది, ఎన్నెన్నో వ్రతాలు చేసాం, పూజలు నోమలు అన్ని కూడా చేసాం, ఎన్నెన్నో దేవాలయాలు కూడా తిరిగాం, ఇప్పటికీ మనకి సంతానం కలగలేదు కదా, ఇంకేముందిలే అని చెప్పారగా, లేదు రాజుగారే వ్రతం చేశారంటే అది ఎంత పెద్ద గొప్ప వ్రతం అయి ఉంటుంది కదా అనుకున్నారు ఈ యొక్క శెట్టి గారు అనమాట. మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు. సరే భార్య కూడా చెప్తుంది కదా, ఆ మాట ఎందుకు కాదన్నాం అనుకొని ఇలా చెప్తూ ఉన్నా అనమాట. స్వామి మాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు నీ వ్రతం చేస్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే నీ వ్రతం చేస్తా అన్నాడు. ఇలా అంతా కూడా కొద్ది కాలం అంతా కూడా జరుగుతూ ఉంది. ఇలా ధర్మపరాయణ యొక్క లీలావతి తన భర్తతో సుఖించి 10వ మాసాన 12 ఆడపిల్లలంతా కూడా జన్మించింది అనమాట. ఎన్నో మాసాన 10వ నెలలో 12 ఆడపిల్లలంతా కూడా జన్మించింది ఆ యొక్క లీలావతి. ఇలా యొక్క పాపంతా కూడా రోజు రోజుకి దినదినాభివృద్ధిగా, అంటే పౌర్ణమి ముందు చంద్రుడు ఎలా ఉంటాడు, రోజు రోజుకంతా కూడా నిండుగా కాంతివంతంగా ఉంటాడు. ఆ యొక్క పాప ముఖవర్చస్సు కూడా నిండుగా కాంతివంతంగా అంతా కూడా ఉండడం చూసి వచ్చినటువంటి పండితులు 11వ రోజు బారసాల సమయాన కళావతి అని నామకరణం చేశారు. ఏం పేరు పెట్టారు? కళావతి అని నామకరణం అంతా కూడా చేశారు. ఇలా యొక్క కళావతి అంతా కూడా ఇల్లు తిరుగుతూ ఉంది, ప్రతినిత్యం అందరితో ఆడుకుంటూ ఉంది. చిన్నపిల్ల కదా, అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇలా యొక్క శెట్టి గారు అంతా కూడా పాపంతా కూడా శుక్రవారం పుట్టేసరికి ఏ వ్యాపారం చేసినా
బాగా రాణిస్తూ ఉన్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కలంతా కూడా మంచి పేరునంతా కూడా సంపాదించుకున్నాడు. ఇలా రోజులకంతా కూడా గడుస్తూ ఉన్నాయి. ఈయన వ్యాపార నిమిత్తం వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అధిక సంపద అంతా కూడా అంటే ఆ యొక్క చుట్టుపక్కల ఊరిలో కూడా ఫలానా అంటే మంచి పేరంతా కూడా తెచ్చుకున్నాడు. బాగా ఆస్తిపరుడు, డబ్బునైనా మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయన అని చెప్పి మంచి పేరంతా కూడా తెచ్చుకున్నాడు. ఇలా కొద్ది సంవత్సరాలంతా కూడా అడగగా తన కుమార్తె ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా ఆడుకోవడం చూసి పాపకి యుక్త వయసు వచ్చిందని చెప్పి నిర్ణయించుకున్నాను. అంటే పాపకి వివాహం చేసే వయసు వచ్చింది అనుకున్నారు. అంటే అప్పట్లో 6-7 సంవత్సరాలు అనమాట. ఇలా వివాహ వయసు అంతా కూడా వచ్చింది అనుకొని ఒక భటుడిని అంతా కూడా పిలిచి, అయ్యా నువ్వు అన్ని రాజ్యాలకంతా కూడా వెళ్ళు, నా యొక్క కుమార్తెకి తగినటువంటి వరుణ్ అంతా కూడా తీసుకోరా, అందచందాల్లో కానీ ఆస్తుపాస్తుల్లో కానీ ఎటువంటి అంతా కూడా లోటు ఉండకూడదు, మా యొక్క కులం ఏండాలా గోత్రం ఏండాలి అన్ని అంతా కూడా చెప్పాడు. ఇలా ఆయనకు కావాల్సినటువంటి ఆ యొక్క అన్ని కూడా చెప్పి అతనికి అంతా కూడా కొంత ధనాన్ని ఇచ్చి పంపించాడు. ఆ యొక్క భటుడు అన్ని రాజ్యాలంతా కూడా తిరిగాడు. కాంచన నగరం నుంచి అంతా కూడా ఒక వైశ్య బాలుని అంతా కూడా తీసుకొచ్చాడు. ఇలా ఇద్దరు అంతా కూడా సంబంధాన్ని అంతా కూడా మాట్లాడుకొని అంగరంగ వైభవంగా అంతా కూడా వివాహాన్ని అంతా కూడా 5 రోజులు జరిపించారనమాట శక్తి గారు. అంటే డబ్బుకు పర్వాలేదు, అందరికంతా కూడా బాగా వైభవంగా చేయాలి. కుమార్తె ఎంతమంది కూతుర్లు ఆయనకి? ఒక్కగానొక్క కూతురు అన్నమాట. కాబట్టి చాలా వైభవంగా అంతా కూడా పెళ్లి చేయాలనుకున్నాడు. 5 రోజులంతా కూడా పెళ్లి అంతా కూడా పూర్తి చేశారు. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. చాలా బాగా పెళ్లి చేశారు. ఇలా రాజుగారి తర్వాత అంత స్థాయిగా అంతా కూడా ఈ శెట్టి గారంతా కూడా వివాహం చేశారు. ఉదయం కట్టిన చీర మధ్యాహ్నం కట్టట్లేదు, మధ్యాహ్నం వేసుకున్న నగలు సాయంత్రం వేసుకోవట్లేదు. ఇలా పెద్ద పెద్ద చలువు పందిర్లు ఇచ్చారు. అన్నానికి అంతా కూడా లోటు లేదు. వచ్చిన ఎంతమంది వచ్చినా పెడుతూనే ఉన్నారని చెప్పి ఇలా అందరూ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట ఆ యొక్క పెళ్లి గురించి. ఇలా అంతా కూడా కొద్ది రోజులు జరుగుతూ ఉంది. ఆ యొక్క మామగారు వైశ్యుడు ఇలా ఇల్లరికం మాట్లాడుకున్నారు. ఎందుకని? ఒకగానొక కూతురు కాబట్టి అల్లారు ముద్దుగా అంతా కూడా పెంచుకున్నారు. అల్లుడు కూడా వాళ్ళతో పాటే ఉంటే ఈయన వ్యాపారం అంతా కూడా చూసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచించుకొని ఆ యొక్క ఇల్లరికం అంతా కూడా తీసుకొచ్చుకున్నాడు. ఇలా కొద్ది రోజులంతా కూడా గడుస్తుంది. అల్లుడిని చూసి చెప్తూ ఉన్నారు, అయ్యా మనం ఇంటి దగ్గరే ఉండి తింటూ ఉంటే కొండ అయినా సరే కరిగిపోతుంది, కాబట్టి మనం వ్యాపారానికి పోదామని చెప్పి తన యొక్క అల్లుడినంతా కూడా వెంబడి పెట్టుకొని వెళ్తే, ఇన్ని రోజులు ఒక్కనే కష్టపడ్డాను, కొంత సంపాదించాను, ఇప్పుడు అల్లుడిని కూడా తోడు పెట్టుకొని వెళ్తే కొంత ఎక్కువ సంపాదించవచ్చు కదా అని చెప్పి ఆలోచించాడు. తన యొక్క భార్యకి కుమార్తెకి అంతా కూడా కొంత ధనాన్ని అంతా కూడా ఇచ్చి, అమ్మా మేము వచ్చే వరకు అంతా కూడా ఈ యొక్క ధనంతో అంతా కూడా జాగ్రత్తగా ఉండండి, మేము వ్యాపారం నిమిత్తం వచ్చేసరికి కొంత ఆలస్యం అవుతుందని చెప్పి ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు అంతా కూడా వ్యాపార నిమిత్తమై బయలుదేరారు. ఇదంతా కూడా చూసిన యొక్క స్వామివారికి అంతా కూడా ఆగ్రహం వేసింది. ఏమని? ఇలా సంతానం కలిగితే వ్రతం చేస్తా అనుకున్నావు, చేయలేదు. పాప బారసాల సమయాల్లో చేస్తా అన్నావు, అప్పుడు చేయలేదు. వివాహ సమయంలో చేస్తాననుకున్నావు, కానీ అప్పుడు చేయలేదు. ఇంత చేసావు కదా, తగినటువంటి శిక్ష అనుభవించుగాక. అంటే స్వామివారికి ఎవరి మీద కోపం ఉండదు. తల్లిదండ్రుల పిల్లల మీద కోపం ఉంటుందా? ఉండదు అనమాట. ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్న శిక్ష వేస్తారనమాట. ఇలా యొక్క భగవంతుడు అంతా కూడా తగినటువంటి శిక్ష అనుభవించుగాక అని చెప్పి విష్ణుమూర్తి అంతా కూడా శపించాడనమాట. ఇలా వ్యాపార నిమిత్తమై మామాళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నారు. రత్నసానుపురం అనే గ్రామానికి అంతా కూడా చేరుకున్నారు. అప్పటికే బాగా అర్ధరాత్రి సమయం అయిపోయింది. ఇటువంటి సమయాన మనం పడవలో అంతా కూడా వ్యాపార నిమిత్తం వెళ్తే దొంగలంతా కూడా ఎక్కువ మంది ఉంటారు, చోరులని. ఆ యొక్క రత్నసానుపురంలో అంతా కూడా ఆపుకొని ఇద్దరు అంతా కూడా మామాళ్ళు అటు దెబ్బ మూటలు అంతా కూడా తల కింద ఉంచుకొని
बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम्। सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम्। रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम्।
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి
మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య,
వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ. కలగనలేదు నాడు కౌసల్య, కలిగేనంటూ సుతుడు రామయ్య. జన్మల పుణ్య ఫలము నీవయ్యా, కనకుండాని కలిగినావయ్యా. ఢం ఢమారే వైరమంతా బంధమయ్యే పాత్తికేళ్ల పంతమైన పక్కనట్టైరే. ఢం ఢమారే దూరమంతా దగ్గరయ్యి టోలు బాజా దంచి కొట్టే పండగొచ్చేరే. ముక్కురత్తి గుండెనైనా నిప్పడంగా ఎక్కుపెట్టి అప్పురంగా ప్రేమ పంచే దేవుడొచ్చాడే. ఉత్తరాన్ని దక్షిణాన్ని కాంతులెన్నో ఖర్చు పెట్టి తూరు పళ్ళే మార్చి వేసే సూర్యుడే దిగి వచ్చేసాడే. గోళం చిందయ్యాలి హృదయాలు పొంగయ్యాలి సయ్యా. జగమంతా జనరంగేలి మనమంతా ఒకటవ్వాలి రయ్యా.
ఏం మాయ చేస్తే నేను ఉండగలను తెలుసుకున్నా. మృదువైన నీ కనుపాపే నన్ను కాసెను, పదునైన నీ చిరునవ్వే ఎదకోసెను. సుముహూర్తం వచ్చే వేళ సుమగంధాలే జల్లేలా, ఏ మనసుల మమతల సంబరం ఈ వేళ. పెట్టు అద్దరగొట్టు ఆ గట్టి మేళం కొట్టవయ్యా, పంతుల్ని పక్కన పెట్టు మంగళ్యం మెళ్ళో కట్టవయ్యా. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే, సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే. గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే, గుమ్మంలోనే వాలేనంట దేవాలయం. చిన్ని చిన్ని కోపాలన్నీ చిర్రు బుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. చిన్నారికి ఓణీలిచ్చే, వయ్యారిపై బాణాలేసే,
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడజాజులు ఓ జంట పట్టణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే కోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే నవ్వుల్లో నా బంధం అందం మెరుస్తుంది అరే బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాకా తప్పిస్తుంది కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఈ పాళే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవాడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో ఏ గొప్పి అల్లా పండగొచ్చే గొప్పి అల్లా ఎవ్రీబడీ గొప్పి అల్లా
girls, girls, no dangal, celebrate the Pongal. Attitude Pongal. It's a blockbuster Pongal. रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय दिव्यमङ्गलम् 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 ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి
జీవన